హలో సబ్ ఎడిటర్స్, మీడియా మిత్రులందరికీ నమస్తే. మనం ఈరోజు చెప్పుకునే ఎపిసోడ్ ఏంటో తెలుసు కదా మీకు. క్వార్క్ ఎక్స్ప్రెస్ సూపర్ సిరీస్ ఎపిసోడ్ 11. సో మనం ఈరోజు ఎపిసోడ్ 11 చెప్పుకుంటాం. నిన్నటి వరకు మనకు 10 ఎపిసోడ్స్ విజయవంతంగా కంప్లీట్ చేస్తాం. సో ఈరోజు మనం 11వ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. ఓకే కదా ఫ్రెండ్స్, ఈ 11వ ఎపిసోడ్లో ఏం చెప్తున్నారన్న మీరు అని మీ డౌట్. నేను 11వ ఎపిసోడ్లో ఏం చెప్తున్నానంటే క్వార్క్ ఎక్స్ప్రెస్లో ఓకే అనేది నిన్న చేసింది కదా, నిన్న చేసింది డిలీట్ చేయలేదు ఉంచిన. అట్లా దీని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ఉంచిన. ఎందుకు ఏం చెప్తున్నా అంటే ఈరోజు ఓకే అండి, మనం ఫ్రంట్ పేజీ బ్యానర్ ఐటమ్ పెడతాం, మనం డిజైన్ చేస్తాం, ఫ్రంట్ పేజీ వార్తలు పెడతాం, మిగతా అన్ని సెకండ్ పేజ్లో వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో విషయం ఏమవుతుందంటే సడన్గా కానీ ముందే కానీ వీళ్ళ పేపర్ చేసాము. వీళ్ళ పేపర్ చేసిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే మాకు ఇంకొకటి ఎక్స్ట్రా పేజ్ ఉందండి, ఒక ఎక్స్ట్రా పేజ్ యాడ్ కావాలి, మాకు ఫుల్ పేజీ యాడ్ ఉంది మా దగ్గర, ఇది మనకు యాడ్ వచ్చింది, ఇది మీరు డిస్ప్లే చేయాలి, ఒక పేజీ ఎక్స్ట్రా వేయండి, ఫుల్ పేజ్ యాడ్ అంటాం. అన్నప్పుడు మనం ఏం చేస్తామో తెలియదు. అంటే ఏం చేయాలి దీన్ని, ఫుల్ పేజ్ అంటే ఏం చేయాలి, ఫ్రంట్ పేజ్ ఫస్ట్ పేజ్లో పెట్టమంటారు వాళ్ళు. ఫస్ట్ పేజ్లో పెట్టాలి అంటే ఎక్కువ అమౌంట్ వచ్చే యాడ్ మనకు, దీన్ని మీరు పబ్లిష్ చేయాలి, ఫస్ట్ పేజ్లో పెట్టాలంటారు. ఫస్ట్ పేజ్లో పెట్టాలి, అదే సేమ్ టైం బ్యానర్ వార్తలు ఉండాలి, మన ఫ్రంట్ పేజ్ ఉండాలి. ఓకేనా, ఇది ఫ్రంట్ పేజ్ ఉండాలి, మళ్ళీ ఫస్ట్ పేజ్లో కూడా యాడ్ అనేది రావాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలో చెప్తా. ఇప్పుడు దానికోసం మనం చేసే వీడియో మనం ఓకే. ఇప్పుడు వాళ్ళు మనకు యాడ్ పంపించిన తర్వాత ఇది ఫ్రంట్ పేజ్ ఎట్లాగే ఉంటుంది. ఉన్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ ఒక పేజీ తీసుకోవాలి, ఒక ఎక్స్ట్రా పేజ్, ఫ్రంట్ పేజీకి ఇంకో ఎక్స్ట్రా పేజీ యాడ్ పేజ్ అంటాం. దాన్ని యాడ్ పేజీ తీసుకోవాలి. ఎలా, ఇక్కడ రండి, పేజెస్ ఉన్నాయి, ఇక్కడ పేజెస్ మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే అన్న, క్లిక్ చేసారా, సూపర్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని పేజీలు మనకు కావాల్సింది, ఒకటే పేజీ కదా, ఇక్కడ ఒకటే ఉన్నది అండి. ఓకే, ఒకటే ఉన్నది. ఉన్న తర్వాత ఆఫ్టర్ బిఫోర్ ఇది ఒకటి క్లియర్గా రాసుకోండి. మీరు పెన్ను పక్కన పెట్టుకొని, శ్రీకాంత్ తమ్ముడు అయితే ప్రతిదీ నేను చెప్పేది ప్రతిదీ రాసుకొని నాకు అది మళ్ళీ వాట్సాప్లో ఫోటో పంపించి అన్న మీరు చెప్పినవి రాసుకుంటున్నా, ఒక్కసారి కదన్నా మీరు చెప్పినవి 3 సార్లు చూస్తున్నా అని చెప్పేసి నాకు ఆ చూసిన వీడియోలు చెప్పి పంపిండు. నిజంగా సూపర్, థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకా ఇక్కడ ఆఫ్టర్ అంటే బిఫోర్ పెట్టుకోవాలి. బిఫోర్ అంటే ఏంటంటే ఈ పేజీ కంటే ముందు వస్తుంది అనమాట, మనకి ఈ పేజీ కంటే ముందు రావాలి కాబట్టి బిఫోర్ అని పెట్టుకొని ఇది ఇట్లనే ఉంచండి. ఇది ఓకే కొట్టేసి చూసారా, కొట్టిన తర్వాత మన ఫ్రంట్ పేజ్ సేమ్, మన బ్యానర్ ఫ్రంట్ పేజీ సేమ్ అట్లనే ఉంటుంది. ఉన్న తర్వాత ఇంకోటి మనకి ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా యాడ్ పేజ్ అది వస్తుంది, ఫుల్ పేజ్ యాడ్ వస్తుంది అనమాట. ఇలా ఫుల్ పేజ్ యాడ్ అంటే మన లోగో ఉండాలి, మన పేపర్ లోగో. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఇది మన పేపర్ లోగో అనుకోండి, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మన సెకండ్ పేజ్ అంటే మన ఫస్ట్ పేజ్ లోగోస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇట్లా షిఫ్ట్ పట్టుకొని ఒకటొకటి ఇట్లా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి పైన జరుపుకొని పెట్టుకోండి. ఓకేనా, ఎక్స్ట్రా పేజ్ అని ఇక్కడ మనం యాడ్ చేసాము. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలన్నా, ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ వస్తుంది కదా మనకు, వాళ్ళు యాడ్ ఇస్తారు, వాళ్ళు మనకు ఫుల్ పేజ్ యాడ్ ఇస్తారు. ఏదన్నా కంపెనీ తరపునను ఏదైనా శుభాకాంక్షలు చెప్తూ ఏదైనా రాజకీయ నాయకులు ఏదైనా యాడ్ వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళు దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మనం పెట్టుకున్నాక ఫ్రంట్ పేజ్ ఇది వాళ్ళ పేపర్ లోగో సర్జికల్ సంపటి ఇవన్నీ అట్లనే ఉంటాయి. ఉన్న తర్వాత ఇది ఓన్లీ యాడ్ పేజ్ అన్నమాట. ఇది మన ఫ్రంట్ పేజ్ అంటే ఇది మనం ఫ్రంట్ పేజ్ వార్తల పేజ్ అనేది ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మన అకౌంట్ ఇక్కడ నుంచి ఒకటి పేజ్ ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు ఎన్ని పేజీలు అయింది, 5 పేజీలు. ఇప్పుడు ఇంత 4 ఉండే తర్వాత 5 పేజీల పేపర్ అయింది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఒక ఇమేజ్ బాక్స్ తీసుకొని ఇలా ఇట్లా పెట్టేసి ఇట్లా డ్రా చేయాలి. డ్రా చేసి కిందకి మొత్తం ఫుల్ పేజ్ యాడ్ కాబట్టి ఇది ఫస్ట్, లేకపోతే వాళ్ళు మన అడుగుతారు ఒకవేళ యాడ్ ఫుల్ పేజ్ యాడ్ సైజ్ చెప్పు, ఆ ఫుల్ పేజీ సైజు యాడ్ ఎంత చేపియాలో చెప్పాలని అడుగుతారు కొంతమంది. ముందుగా వాళ్ళు మనకు యాడ్ పంపిస్తారట, నువ్వు ఎంతో యాడ్ సైజ్ చెప్తే వాళ్ళు యాడ్ అనేది డిజైన్ చేసుకుంటారట అని అడుగుతారు. అన్నప్పుడు మన కొత్త కాబట్టి మనకి ఏం తెలియదు, ఈ సైజ్ ఎంత చెప్పాలి, ఆ సైజ్ ఎంత చెప్పాలి అని చెప్పేసి మనం ఏం చేస్తాం, పరిశాన్ అవుతాం. సో పరిశాన్ కావద్దు, అటువంటి యాడ్స్ కావాలన్నప్పుడు. అయితే మనం ఏం చేద్దామంటే మనకు ఉంది ఇంకా మనము ఈ క్వార్క్ ఎక్స్ప్రెస్ సూపర్ సిరీస్లా కనీసం ఒక 100 ఎపిసోడ్స్ టార్గెట్ పెట్టుకున్నాం. 100 ఎపిసోడ్స్, ఆ 100 ఎపిసోడ్స్ మాత్రం మీరు చూసారంటే ఇక మిమ్మల్ని ఎవడు ఆపడు, మీరు ఆగరు, తోపులు అయిపోతారు మీరు. ఓకేనా, ఇక సబ్ ఎడిటర్ అప్పుడు మీరు కాలర్ ఎగిరేసుకొని చెప్పొచ్చు నేను సబ్ ఎడిటర్ అంతే, ఫుల్గా సగం కాదు, మొత్తం సబ్ ఎడిటర్లో. మన పేపర్ కోసం కొత్త పేపర్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినా కూడా మిమ్మల్ని డౌట్స్ అడిగినా కూడా వాళ్ళు ఒక్కటి అడిగితే మీరు 10 చెప్పేటట్టు ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు అమ్మో ఈయనకు చాలా వర్క్ వచ్చు, ఇతనికి చాలా వర్క్ వచ్చు,
అని అప్పుడు మనం చెప్పినట్టు వాళ్ళు వింటారు, మీరు అడిగినంత అమౌంట్ ఇస్తారు. సో వాళ్ళు ఏమైనా చెప్పి ఈ ఫుల్ పేజ్ కావాలి, ఈ సైజ్ ఎంత, ఇది యాడ్ ఎంత, ఈ డిజైన్స్ ఎట్లా ఉంటాయి, సైజులు ఎలా ఉంటాయి అని ఒకవేళ అడిగినప్పుడు మనం తెలియదండి, అది ఒకటి తెలియదు నాకు, నేను తెలుసుకుంటా జెత్త అన్నారు అనుకోండి. కథ వాళ్ళు ఏమనుకుంటారంటే ఓహో ఇతనికి ఎక్కువ పని రాదు, ఇతనికి అడిగినంత అమౌంట్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు మనకు ముద్దరేసేస్తారు, ఇతనికి ఎక్కువ వర్క్ రాదు అని. సో వాళ్ళకి అలా ఉండొద్దు. మనం వాళ్ళు ఒక్కటి అడిగితే 10 చెప్పినాం అనుకో కథం. సో ఇలా ఈ డబ్బు అంటాను సార్, ఈ బాక్స్ గీసుకున్నాం, ఈ డబ్బా ఇలా గీసుకున్న తర్వాత వాళ్ళు మనకి యాడ్ పంపించారు అనుకోండి, యాడ్ తీసుకోండి. ఇది నేను ప్రస్తుతంగా యాడ్స్ లేవు కానీ ఇదే యాడ్ అనుకోండి. నిన్న చేసిన పేపర్ ఇది, నేను నిన్న డిజైన్ చేసిన పేపర్ ఇది ఆడుకొని ఇలా పేస్ట్ చేసి Ctrl+Shift+F కొడితే ఇలా ఫిట్ ఇన్ విండో అయింది. ఓకే, ఇదే యాడ్ అనుకోండి. ఓకే, మనం ఇంకోటి ఏం చేద్దామంటే మన దగ్గర ఇవి కూడా ఉన్నాయి, యాడ్స్ డిజైన్ చేసేవి కూడా ఉన్నాయి మన దగ్గర ఎపిసోడ్స్. ఓకే, డోంట్ వరీ. ఎందుకంటే అన్న మరి యాడ్స్ ఎట్లా డిజైన్ చేయాలి, ఫుల్ పేజ్ యాడ్ ఎలా డిజైన్ చేయాలి, క్వార్టర్ పేజ్ యాడ్ ఎలా డిజైన్ చేయాలి అనే డౌట్స్ మీకు వస్తాయి. సో అసలు ఏం డౌట్లు ఫిగర్ చేయకండి. మనం ఇంకా నెక్స్ట్ ఒక 2-3 ఎపిసోడ్స్ తర్వాత యాడ్స్ మనకు సపోజ్ ఇది ఇట్లా పక్కకు పెడుతున్నాం అనుకోండి, మనకు యాడ్స్ డిజైన్ చేయాలి. ఇప్పుడు ఏంటి ఎట్లా యాడ్స్ అంటే సపోజ్ ఇది ఒక క్వార్టర్ పేజ్ యాడ్ ఎలా డిజైన్ చేయాలి, ఇదొకటి. ఇట్లా తర్వాత ఇంకేమొస్తాయి, ఇంకా వాళ్ళన్నా హాఫ్ పేజీ డిజైన్ చేయాలి, ఎలా చేయాలి. ఇంకో ఇది క్వార్టర్ పేజ్ ఎలా డిజైన్ చేయాలి. క్వార్టర్ పేజీలో సగం కూడా ఉంటాయి కొంతమంది, చిన్న యాడ్ ఇది తక్కువ అమౌంట్ కానీ ఫ్రంట్ పేజ్ వేసి కానీ ఇవి ఇంత యాడ్ ఉంటుంది, ఈ యాడ్ని ఎలా డిజైన్ చేయాలి. ఇవన్నీ కూడా నేను మీకు డిజైన్స్ కూడా మనం ఎపిసోడ్స్ చేసుకుందాం. వీటికి కూడా ఒక 4 ఎపిసోడ్లు కాకపోతే 10 ఎపిసోడ్లు అయినా సరే వేసేద్దాం వీటికి, డోంట్ వరీ. ఇక నేను చెప్పినా కదా మీకు మొత్తం సబ్మిటర్లు కావాలి, మీరు సగం సబ్మిటర్లు కావద్దు అని నా గోల్ అది. అంతే, ఇక మీరు మొత్తం సబ్మిటర్లు కావాలి. రాజన్న దగ్గర వర్క్ నేర్చుకున్నామంటే ఇక మామూలుగా ఉండదు. ఓకేనా, సరే. మనం ఇట్లా ఈ యాడ్స్ కూడా మనం చేద్దాము. ఈ యాడ్స్ కూడా మనం ఎట్లా డిజైన్స్ మీకు మొత్తం చేసి చూపించి మీకు లేఅవుట్ అవుట్పుట్ కూడా చూపిస్తాము, ఎట్లా డిజైన్స్ ఇవ్వాలి, టిప్ ఫైల్స్, పిఎస్డి ఫైల్స్, జేబీసీ ఫైల్ ఎలా చేసుకొని దీంట్లో ఎలా పెట్టుకోవాలి అనేది కూడా ఈ సైజులు కరెక్ట్గా దింపుతాం మీకు. ఓకేనా, అవి కూడా వేసుకుందాం, డోంట్ మిస్. అయితే సో ఓకే, ఇట్లా మనం అవి కూడా చేసుకుందాం. ఇది తీసేసి ఇది ఇక్కడ పెట్టేసుకోండి, ఇలా అది చూపించడానికి పక్క జరుగుతుంది. సో ఇలా మన ఎక్స్ట్రా పేజ్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా చాలా సందర్భాలు వస్తాయి. ఇవి సడన్గా మన పేపర్ అంతా వేసి అయిపోయినాక కూడా వస్తాయి కొన్ని సందర్భాలు. అబ్బా సడన్గా యాడ్ వచ్చిందబ్బా, ఇది మనకి పెద్ద అమౌంట్ యాడ్, ఇది మనం ఫ్రంట్ పేజ్ వేసేయాలి, ఎక్స్ట్రా పేజ్ అంటారు సడన్గా. సో అప్పటి వరకు మీరు అంత వర్క్ అంతా అన్నా నువ్వు ఈ బ్యానర్ ఐటమ్లు నేర్పినావు, ఇక్కడి నుంచి ఇక్కడికి నేర్పినావు, ఈ ఫస్ట్ పేజ్ కానీ లాస్ట్ పేజ్ దాకా నేర్పినావు, కానీ ఎక్స్ట్రా పేజ్ యాడ్ సంగతి చెప్పలే కదా అన్న. ఎంత పని చేసినావు అన్న, ఇప్పుడు రాదని తెలియదు అంటే వాడు ఫీల్ అవుతాడు, నువ్వేం సబ్మిటర్ అబ్బా నాకు అన్ని వేళ యాడ్ వచ్చింది, ఇప్పుడు అది అయిపోతే నా పరువు పోతుంది అంటాడు. సో అలాంటప్పుడు అలాంటి పరువు అతనిది పోవద్దు, మీది పోవద్దు. అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు ఎక్స్ట్రా పేజ్ యాడ్ అనేది మైండ్లో పెట్టుకోండి ఎప్పుడైనా సరే. సరే అన్న, ఎక్స్ట్రా పేజ్ వాళ్ళు ఇస్తారు, సరే మరి మనల్ని డిజైన్ చేయమంటే ఆ బాబు నీకే డిజైన్ పైసలు ఇస్తా, నువ్వే చేయమంటే ఏం చేయాలి చెప్తా వీడియోలో, దాని కూడా ఎపిసోడ్ వేస్తా. ప్రస్తుతానికి అయితే ఎక్స్ట్రా పేజ్ వచ్చినప్పుడు మాత్రం ఇట్లా ఈ లోగో సేమ్ పేపర్ లోగోస్ పెట్టుకొని ఇట్లా ఫ్రంట్ పేజీలోనే ఎక్స్ట్రా పేజ్ యాడ్ చేసుకొని ఇక సెకండ్ కంటిన్యూషన్ సేమ్ ఇట్లనే మళ్ళీ పేజ్ చేసుకునేది కంటిన్యూషన్ చేసుకోండి. ఇలా చేసుకోవాలి. ఓకేనా, చేసుకోవాలి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఓకే ఈరోజు మనం 2 పాయింట్స్ చెప్పాలనుకున్నాను. ఏంటి అంటే ఎక్స్ట్రా పేజ్ యాడ్ ఒకటి, ఇట్లాగా ఎక్స్ట్రా పేజ్ యాడ్ చెప్పేసిన మీకు అర్థమైపోయింది. ఒకవేళ వాళ్ళు ఎక్స్ట్రా పేజ్ యాడ్ సైజ్ చెప్పమంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఉన్నది Ctrl+X కట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఉన్నది, ఇది మనం డ్రా చేసినాక ఇట్లా డ్రా చేయాలి. ఫస్ట్ మనం పేజీ తీసుకొని పైన లోగో పెట్టి ఈ బాక్స్ డ్రా చేసిన తర్వాత చెప్పిన ఇక్కడ సైజ్ వస్తాయి సైజులు, ఈ సైజులు సేమ్ ఉన్నట్టుగా వాళ్ళకి చెప్పండి. విడ్త్ ఎంఎంలో చెప్పండి, విడ్త్ ఇంత ఉంది, హైట్ ఇంత ఉంది ఎంఎంలో, ఈ సైజుగా యాడ్ చేపియమని అంటే వాళ్ళు ఏమైనా డిటిపి సెంటర్లను ఇక్కడ డిజైనింగ్స్ దగ్గర లేదా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న యాడ్స్ మనకి సైజులో ఇస్తారు. ఇచ్చినప్పుడు డైరెక్ట్ మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకున్నప్పుడు అటు ఇటు సాగదన్నమాట, సాగకుండా ఏం చేయకుండా పర్ఫెక్ట్ సైజులో వస్తుంది అన్నమాట అది. ఓకేనా, ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒకసారి రండి ఇక్కడ నెక్స్ట్ పేజీలకు చూపిస్తా. ఒకటి మంచి పేజ్. ఇప్పుడు లోకల్ వార్తలు రిపోర్టర్స్ వార్తలు చాలా వస్తాయి కొన్ని పత్రికలు. పేజీలు తక్కువ ఉన్న సమయంలో కూడా వార్తలు ఎక్కువ వస్తాయి. కొన్ని సందర్భాలు ఇప్పుడు గాంధీ జయంతి జరిగింది అనుకోండి, సోనియా గాంధీ బర్త్డే జరిగింది, రేవంత్ రెడ్డి బర్త్డే, కేసీఆర్ బర్త్డే జరిగినప్పుడు ఏమవుతుందంటే యాడ్స్ అంటే యాడ్స్ వస్తాయి. యాడ్స్తో పాటు వార్తలు కూడా వస్తాయి. చాలా చిన్న వార్తలు కూడా ఎక్కువ వస్తాయి. ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు, బ్రదర్ ఒక్క వార్త కూడా మిస్ కావద్దు, అన్ని వార్తలు వచ్చేటట్టు కవర్ చేయండి అంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం చెప్తా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఫొటోస్ లేకున్నా కూడా చిన్న వార్తలు వచ్చినప్పుడు ఒక 2 కాలమ్స్ ఇట్లా తీసుకొని మొత్తం ఆడికి వేయాలి. విత్తనం చూపిస్తాయి. ఇక్కడ
తొందర స్పీడ్గా టక్క బండి ఎత్తుకున్నప్పుడు స్టార్టింగ్లో స్పీడ్గా తొందర మాట్లాడితే కొంచెం ఆయాసం వచ్చినట్టు అవుతుంది. ఓకేనా కులా? ఓకే, ఇప్పుడు ఇది తీసుకోండి, ఈ ఇమేజ్ బాక్స్ తీసుకొని కొంచెం జూమ్ చేసుకొని ఇట్లా జరుపుకొని, ఇక జరుపుడు జూమ్ చేసి అన్నీ చెప్పినా కదా, అందుకే డైరెక్ట్ చెప్పకుండా జరుపుతా ఉన్నా. ఇక చెప్తా అంతేగా, మీరు కంటిన్యూ అయిపోవాలి. ఈ బాక్స్ తీసుకొని ఇలా కర్సర్ పెట్టి ఇలా డ్రా చేయాలి. ముందే ఇమేజ్ బాక్స్ డ్రా చేస్తున్నా, చూసుకోండి. ఎందుకన్నా ఇది ముందే డ్రా చేస్తున్నావు అంటే ఐడియా ఉంటే ఇట్లా టెక్నిక్స్ ఇవన్నీ రావాలి. మీకు ఇవన్నీ రావాల్సిందే, అందుకే నేను చెప్తున్నా. సగం సబేటర్లు కావద్దు సగం సబేటర్లు కావద్దు, మొత్తం సబేటర్ కావాలి కదా. ఇది డ్రా చేసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోండి. పర్సంటేజ్ తక్కువనే ఉండాలా, పర్సంటేజ్ మరి ఎక్కువ అవసరం లేదు. ఓకే, 15 ఇచ్చుకున్నా. ఓకే, 15 అయినా సరే, 20 అయినా మనం అవుట్పుట్ ఇచ్చుకున్నాక తెలిసిపోతుంది ఇంకా. ఓకే, ఇలా ఇచ్చుకున్నామండి. ఇచ్చుకున్నారా? ఓకే, సూపర్. ఇక రండి, వచ్చినాయి చాలా వార్తలు వచ్చినాయి మనకు, చిన్న వార్తలు చాలా వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి మనము? ఇక్కడికి రండి. మనకు బాలు గారు వార్తలు పంపించారు. ఇప్పుడు ఈ చిన్న వార్తలు అనుకోండి, సపోజ్ చెప్తున్నా, చిన్న వార్తలని పెద్ద వార్త పెడుతున్నావు ఏందన్నా అనుకోవద్దు. అట్లా ఇది చిన్న వార్త అనుకోండి. ఇప్పుడు ఇలా కాపీ చేసుకోండి, Ctrl+C కాపీ, Ctrl+A Ctrl+V. ఇక్కడ 7 ఉండాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, నాకు కాల్స్, మెయిల్స్ ఏమొస్తున్నాయి అంటే, అన్న అనుస్క్రిప్ట్ అదే యూనికోడ్ అనుకోని ఎట్లా చేసుకోవాలన్నా అని అడుగుతున్నారు. విన్నారా? యూనికోడ్ నాన్ యూనికోడ్ ఎట్లా చేసుకోవాలన్నా అని అడుగుతున్నారు. అయితే అక్కడ విషయం ఏంటంటే, నాకు ఒకటి అర్థం కాదు. మనం ప్రతి వీడియోలో యూనికోడ్ నాన్ యూనికోడ్ చేస్తున్నా కూడా మళ్ళీ వీళ్ళు ఎందుకు యూనికోడ్ నాన్ యూనికోడ్ మర్చిపోతున్నారు? ఈజీ, ఏం లేదు. అటు యూనికోడ్ నాన్ యూనికోడ్ ఓపెన్ చేసుకొని అలా అటు దాంట్లో పేస్ట్ చేసి ఇట్లా, ఇప్పుడు మన దగ్గర వార్తలు వచ్చింది అనుకోండి. ఇట్లా నేను కొంతమంది సీనియర్లు ఏం చేస్తారంటే, డైరెక్ట్ ఇక్కడనే ఐటమ్ ఎక్కడ పెడతారో అక్కడనే బాక్స్ తీసుకొని అక్కడ ఐటమ్ పెట్టేస్తారు అక్కడ. సో నేను ఇక్కడ మీకు ఎందుకు ఇక్కడ పక్కకు డబ్బా వేసి చూపిస్తున్నా, నేను కూడా డైరెక్ట్ ఇక్కడనే పేస్ట్ చేసుకొని ఇక్కడనే ఐటమ్ పెట్టేసి మీకు చూపించగలను. కానీ మీరు నేర్చుకునేది కొత్తలనే తీసుకపోయి ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇవి మన రిపోర్టర్లు ఇలా పంపారు అనుకోండి, ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనకు బాగా అంటే సీనియర్ సెట్ చేసి పంపించారు, సబ్ హెడ్డింగ్ పెట్టారు, అన్ని పెట్టి పంపించారు మనకి. ఇంకా కొత్త రిపోర్టర్లు ఉంటారు, వాళ్ళకు సెట్ చేయడం రానప్పుడు ఏం చేస్తారు, అట్లనే పంపించినప్పుడు ఏం చేయాలి మనం, ఇప్పుడే దీన్ని వేసుకుంటే ఏమవుతుంది అంటే గజిబిజి అవుతాం. అట్లా కాకుంటే ఇక్కడ సైడ్కి వేసుకొని దీన్ని మంచిగా సెట్ చేసుకొని, స్పేసులు హెడ్డింగు ఎట్లున్నాయని చూసుకొని ఇలా సెట్ చేసుకొని, ఈ స్పేసులన్నీ ఇలా చూసుకొని సెట్ చేసుకొని అప్పుడు పెట్టుకుంటే నో ప్రాబ్లం. ప్రస్తుతానికి కదా మీరు వర్క్ వచ్చినాక ఏదో పెట్టినా నో ప్రాబ్లం. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాతగా డైరెక్ట్ దీన్ని కాపీ చేసుకోండి. ఇలా Ctrl+C కాపీ, ఇక్కడికి వచ్చేసి టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇలా డ్రా చేయండి. ఎందుకు ఇట్లా డ్రా చేస్తున్నా చూసిరా, అక్కడికి ఎడ్జ్లకు టచ్ కానిస్తలేదు. ఇట్లా టచ్ చేయదు, ఇట్లా డ్రా చేసి పేస్ట్ చేసి కిందికి ఎంతనో ఇట్లా ఎగిన తర్వాత ఇక్కడ కర్జర్ పెట్టేసి చూసిరా బ్లింక్ అవుతుంది కర్జర్. ఒక ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టి కింద దిగినాక హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నో స్టైల్ పెట్టుకొని, మీ దాంట్లో స్టైల్ షీట్ ఇచ్చినగా మొన్న ఆ స్టైల్ షీట్లో ఏదన్నా స్టైల్ షీట్ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే బాగా పెద్దగా అయింది. అది చిన్నగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత ఉంది సైజు 37 ఉంది. ఇటు కూడా 37 ఇలా పెట్టేసుకొని ఎంటర్. ఎందుకు ఇది వచ్చిందంటే 37 కడకి వచ్చింది కదా, బాణం గుర్తు, అందుకే అట్లా వచ్చింది. 37 ఇలా పెట్టేసి ఎంటర్ కొట్టేసిన తర్వాత ఇలా దిగిన తర్వాత ఇక్కడ ఇప్పుడు అది సేమ్ లేకుండా గజిబిజి ఉన్నాయి కదా, అంటప్పుడు ఇలా కర్జర్ పెట్టి ఇలా ఎంటర్ కొట్టాలి. కొడితే రెండు మంచిగా సెట్ అవుతాయి. సెట్ అయిన తర్వాత దీన్ని ఇట్లా రెండింటిని ఇలా సెంటర్ కనుక్కొని, ఇది డేట్ లైన్ ఉంటుంది కదా, డేట్ లైన్ని ఇట్లా హైలైట్ చేసుకొని ఇప్పుడు కిందకి ఇంకెంత ఉందో ఇలా చూసుకున్న తర్వాత ఏమైంది ఇది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కానీ వెనకాల మనం ఆల్రెడీ ఇచ్చుకుంటే దీనికి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే, తీసేద్దాం వైట్ బ్యాక్గ్రౌండ్. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ మీకు వచ్చేసి ఇక్కడ నన్ను పెట్టేసుకుంటే అది పోతుంది. పోయినాక మనకు అది బ్యాక్గ్రౌండ్ మంచిగా కనబడుతుంది. ఓకే, ఇది తీసేయండి కదా, ఈ వార్త అవసరం లేదు, డిలీట్ కొట్టేసేయండి. ఫిట్టింగ్ విండో చేసుకొని మళ్ళీ రండి వార్తలు. మీకు ఇప్పుడు అన్నీ మనకు దాదాపు ఈ రోజులన్నీ ఇక్కడ వస్తున్నాయి, మా వార్తలన్నీ వాట్సాప్లోనే వచ్చేటి. అందుకే ఈ వార్త ఉంది. ఇప్పుడు ఇది తీసుకోండి, Ctrl+C కాపీ, Ctrl+A డిలీట్ కొట్టి ట్రాన్స్ఫర్ కొడితే రెండు ఫ్రెష్ అయిపోతాయి. ఫ్రెష్ అయిపోయినాక ఇలా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినాక ఇక్కడ బ్లింక్ అయితే ఉంది కదా,
బ్లింక్ అయినప్పుడు కంట్రోల్ వి కొట్టాలి, పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ 7 ఉంచుకుంటాడు చూసుకోవాలి. 6 ఉంటే 7 పెట్టుకోవాలి. ఇట్లా 6 ఉంటే 7 పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని కొట్టాలి. కొడితే అది ఇలా షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయిపోయాక ఇట్లా 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 పెట్టి సెలెక్ట్ చేయొద్దు. కంట్రోల్ క్లిక్ చేసి ఇలా దీన్ని డబ్బు మీద క్లిక్ చేసి కంట్రోల్ కొట్టాలి. కంట్రోల్ కొడితే అంత సెలెక్ట్ అవుతుంది. కాపీ కంట్రోల్ సి కొట్టి కాపీ కొట్టుకోవాలి. కాపీ కొట్టేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని ఈ ఐటమ్ని ఇట్లా జరుపుకోండి. చూడండి, ఇట్లా మన రిపోర్టర్ ఎవరైనా వాళ్ళకి చెప్పాలి, ఇట్లా ఎంటర్ కొట్టి మ్యాటర్ కొట్టద్దు. మ్యాటర్ వాళ్ళకు ఒకటే స్పేస్ ఇచ్చుకుంటూ కొట్టుకోమని చెప్పాలి వాళ్ళకి. మన రిపోర్టర్లకి, మన దగ్గర జర్నలిస్టులు, రిపోర్టర్లు ఎవరైనా సరే మీరు వాళ్ళకి ఏం చెప్పండి అంటే, ఇట్లా ఇట్లా ఇక్కడ కొట్టి ఎంటర్ కొట్టి ఇట్లా కొట్టకండి, డబల్ స్పేస్లు ఇవ్వకండి, ఇట్లా పేరాలు పెట్టకండి. చిన్న వార్తలకు మీరు ఏం చేయండి, ఒక పేరు అయిపోయినప్పుడు అప్పుడు ఎంటర్ కొట్టి రాయండి, కానీ ఇట్లా ప్రతి లైన్లకు ఇట్లా కొట్టొద్దని చెప్పాలి మీరు. ఓకేనా? ఇలా వాళ్ళకి చెప్పి మీరు ఇట్లా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని ఓకేనా, ఇది కూడా సెట్ చేసుకోండి ఇట్లా. ఓకే, సెట్ చేసుకొని దీన్ని మొత్తం ఇలా కాపీ చేసుకోండి. కంట్రోల్ సి కాపీ, ఇక్కడికి వచ్చేసి ఇంకా టెక్స్ట్ బాక్స్ ఒకటి తీసుకొని ఇలా కంట్రోల్ వి పేస్ట్, ఇలా కర్సర్ పెట్టేసి ఎంటర్ సెలెక్ట్, ఇలా 2 లైన్లు వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ కంట్రోల్ అయితే 30 వరకే ఇట్లా వేసుకొని అలా పెంచుకోండి. మీకు చూసారా, నేను ఫస్ట్కు ఇప్పటికీ వర్క్ పెంచుకుంటూ పోతున్నా, లింకప్ చేసుకుంటూ పోతా ఉన్నా. మీకు ఇప్పుడు చెప్తాను ఎట్లా ఏం చేస్తున్నా అనేది. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారా? ఎందుకంటే మిమ్మల్ని మారవాలి కదా, ఎప్పటికొకలాగా చెప్పొద్దు కదా, ముందు తీసుకుపోవాలి మిమ్మల్ని. నేను ఇంతకుముందు చెప్పిన వాటిలో ఇట్లా చెప్పిన, ఫస్ట్ ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకో, హెడ్డింగ్ ఒక బాక్స్ తీసుకోమన్నా, టెక్స్టూల్ బాక్స్, ఐటెం ఒక టెక్స్టూల్ బాక్స్ తీసుకోమన్నా. సో ఇప్పుడు ఇక్కడ చిన్న వార్త పెట్టేటప్పుడు రెండింటికి ఒకటే బాక్స్ తీసుకోమంటాను. ఇక్కడ ఈ బాక్స్ అర్థమైందా? అట్లా చేసుకోండి ఇట్లా. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని హైలైట్ చేసుకొని ఇక్కడ ఏంది బాగా స్పేస్లు వచ్చినాయి కదా అన్న పైన, అంటే కింద వర్క్ పెద్ద ఉంది కదా ఇది మా పదం, అందుకో వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కర్సర్ పెట్టి ఇట్లా కొట్టుకుంటే అట్లా సెట్ అయిపోతుంది అనమాట. సెట్ అయిన తర్వాత దీన్ని ఇక్కడ అనుకోండి, ఇట్లా మనం వీటికి ఫోటోలు పెట్టేద్దాం. ఎగ్జాంపుల్ ఫోటోలు లేనివి అనుకోండి, ఓకేనా? ఫోటోలు లేనివి అనుకోండి, ఫోటోలు లేని వార్తలు ఇలా పెట్టాలని చెప్తున్నా. చిన్న వచ్చినప్పుడు, చాలా చిన్న వచ్చినప్పుడు ఒక 2 కలమ్స్ చేసుకొని ఇట్లా అన్ని దింపుకోవాలి. ఇలా దీన్ని నన్ చేసుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా నన్ చేసేసుకోండి. ఓకే, 2 వార్తలు పెట్టేసినాం. దీన్ని డిలీట్ చేసేయండి. ఇంకోటి చెప్తా, ఇంకా ఇటు కూడా నింపాలి చెప్తా. అందులో మీరు ఫస్టే చెప్పారు కదా, ఇటు 2 కాలమ్స్ వేసుకోవట్లేదు, ఇంకోయొద్దు అని. చిన్న వార్తలు వేసినప్పుడు వేయాలి. వేసిన తర్వాత ఇటు జరుపుకోవాలి. ఇప్పుడు ఇటు ఎన్ని ఉన్నాయి కాలమ్స్? 4 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఇటు 4 కాలమ్స్ వార్త ఇలా వేసారనుకోండి, చెప్తా. ఇప్పుడైతే తీసుకురానికి 7 వరకు అయితే నింపుదాం. దీన్ని ఇట్లా వార్తలు తీసుకొని ఇవే చిన్న వార్తలు అనుకోండి. ఎగ్జాంపుల్ మీకు చెప్పడమే ఎగ్జాంపుల్గా ఇలా తీసుకొని కంట్రోల్ సి కాపీ పేస్ట్ ఇలా అనుకోని ఇట్లా అన్ని సెట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా 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 ఇట్లా ఎంటర్ కొట్టేస్తే, బ్యాక్ స్పేస్ కొట్టేస్తే అన్ని పైకి వస్తాయి. ఇట్లా పెట్టి ఇక్కడ పెట్టేసి ఇట్లా బ్యాక్ స్పేస్ కొట్టండి, అన్ని పైకి వచ్చేస్తాయి. ఓకేనా? ఇలా 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 ఓకేనా? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక జర్నలిస్టు, ఒక విలేకరి, అతను పేపర్ వర్క్ నేర్చుకొని, పేపర్ చేయగలగడం నేర్చుకొని ఇంట్రెస్ట్ చూపెట్టిందంటే మంచి సబ్మిటర్ అవుతాడు, మంచి డిజైనర్ అయిపోతాడు. ఎందుకంటే ఆయనకి అతను తెలుసు కదా వార్తలు ఎలా కొట్టాలి, ఎలా రాయాలి అని మొత్తం. ఫస్ట్ ఆయనకు జర్నలిజం నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత డిజైనింగ్ వచ్చేసింది అనుకోండి, వచ్చిన తర్వాత ఆయనకి ఇంకా ఎట్లా సెట్ చేసుకోవాలి, ఫస్ట్ వార్త కొట్టడం ఎట్లా సెట్ చేసుకోవాలి అనేసి ఒక థాట్ వచ్చేస్తుంది ఆయన మొత్తం. వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన సూపర్గా కొట్టగలుగుతారు వార్తలు. హెడ్డింగ్స్ కూడా సబ్ హెడ్డింగ్స్ ఖతర్నాక్ ఇచ్చుకోగలుగుతాడు, ఖతర్నాక్ సెట్ చేసుకోగలుగుతాడు తప్పకుండా 100%. ఎందుకంటే వాళ్ళ వర్క్ వాళ్ళకే అర్థమవుతుంది అనమాట. వాళ్ళకే అర్థమై వాళ్ళే చేస్తూ ఉంటారు వాళ్ళు. నేను ఒకటి లీడ్ అని తెచ్చిన, ఒకటి హెడ్డింగ్ ఒకటి తెచ్చిన, అట్లా కాదు కదా, మనం మొత్తం తెచ్చుకోవాలి. ఇలా పెట్టుకొని కంట్రోల్ సి కాపీ వాళ్ళతో పట్టుకొని టచ్ పట్టుకోండి. ఇలా దీన్ని పెద్దగా వేసుకొని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఇక్కడ కర్సర్ పెట్టి ఎంటర్ కొట్టి ఇక్కడ జంట నగరాల ఏంటిది జంటలకు ఇట్లా 7 వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత దీనికి ఏం ఇవ్వాలనుకుంటున్నారు అది ఇచ్చేయండి. మీరు ఏం పంటలు ఏమనుకుంటున్నారు ఇచ్చి, ఇక్కడ సైజ్ ఎంత ఉంది 37 ఉంది కదా, ఇటు కూడా 37 ఇలా పెట్టేసుకొని ఎంటర్ కొట్టేసేయండి. కొట్టేసి పైది
చిన్నగా చేసుకోండి. ఇలా దీన్ని ఏం చేస్తారు, హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? చేసిన తర్వాత ఏం చేయాలా, కిందకి వచ్చి ఎంత ఉందో చూసుకొని ఇలా దీని బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా, వైట్ ఉన్నప్పుడు ఏం చేయాలి, నన్ను పెట్టేసుకోండి పైన. ఓకే, పెట్టేసుకోండి. ఇంకో చిన్న వార్త ఉందనుకోండి, ఇంకో చిన్న వార్త ఉంటే కూడా ఇందులో ఇరికియచ్చు. సరే, చిన్న వార్త లేదు, వీడికి ఎంటర్ అవుతుంది అన్న ఎట్లా అన్నట్టు ఏం చేయాలి, సేమ్ ఇక్కడ ఒక ఇమేజ్ బాక్స్ ఇలా తీసుకోండి. ఇది ఎంత ఉందో చూద్దాం. ఇటు ఈ రౌండ్ ఎంత ఉందో తెలుస్తుంది. ఒకటి ఉంది. ఇలా మా కర్సర్ పెట్టుకొని నేను అప్పుడు ఒకటి బ్యాక్ స్పేస్ పెట్టినా కదా, ఇలా పెట్టుకున్న కింద చూడడానికి ఎంత ఉందో తెలుస్తుంది. ఇది వీడి వరకే ఉంది, ఇది అవసరం లేదు. ఇక ఇట్లా పెట్టేసుకొని దీన్ని మొత్తానికి పైకి జరుపుకొని ఇది సెలెక్ట్ చేసి ఇలా కొంచెం పైకి జరుపుకోండి, ఇక్కడికి వరకు వచ్చేటట్టు ఇలా. ఓకేనా? వచ్చినప్పుడు ఫోటో ఉంది కదా, దీనికి ఫోటో ఉన్నదానికి ఇలా ఫోటో పెట్టేసుకోండి. కాపీ ఇమేజ్ పేస్ట్ రాలే, కాపీ ఇమేజ్ పేస్ట్ వస్తుందా? కంట్రోల్ సెట్ వస్తుంది. ఎందుకు వస్తలేదు? ఇక్కడ ఒక మిస్టేక్ అయింది, నేను చూస్తలేను. మీరన్నా చెప్పాలి కదా భయ్, నాకు ఇట్లా చేస్తారు ఏందన్నా. నేను రెండు సెలెక్ట్ చేసిన, ఇది సెలెక్ట్ చేసి ఉన్నా, అందుకోసమే పేస్ట్ అవుతుంది. అప్పుడు పక్క క్లిక్ చేయండి, ఇలా క్లిక్ చేసి ఇప్పుడు మనకు కావాల్సిన ఇమేజ్ బాక్స్ ఒకటే క్లిక్ చేసుకొని కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ షిఫ్ట్ ఇలా పడితే ఫిట్-ఇన్ విండో అయిపోయింది. సో ఇట్లా చిన్న వార్తలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇటు ఒక 2 కలమ్స్ ఇచ్చుకొని మొత్తం ఆడికి తీయండి. పెద్ద అని పెట్టినాను కానీ నేను ఒక ఇంతకంటే చిన్నగా ఉంటాయి, కొన్ని వీడి వరకే ఉంటాయి. అలాంటి వచ్చినప్పుడు ఏం చేయాలి, మొత్తం ఒక సైడ్కి ఇచ్చుకొని మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత మరి ఇది ఎట్లా సెట్ చేయాలన్న, ఇటు ఉంటుంది కదా, ఇది ఎట్లా సెట్ చేయాలంటే అది కూడా సెట్ చేసి చెప్తా. ఇప్పుడు ఇదే ఉండదు వార్త, ఇప్పుడు ఇదే వార్త ఉంటే ఇప్పుడు ఈ లీడ్ తీసుకోండి. లీడ్ చిన్నగా చేసుకోవాలని ఆప్షన్స్ ఉన్నాయని కదా, ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇది తీసేయచ్చు. అనకాపల్లి జిల్లాలో అన్ని తీసేసి ఇక్కడ నుంచి లీడ్ పెట్టుకోవచ్చు. ఇట్లా 600 జంటలకు కోట్లు అని ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇట్లా పెట్టుకోండి. ఎప్పుడైనా లీడ్ చిన్నగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా చూసుకోవాలి. మీరు చూసుకొని లీడ్ చిన్నగా చేసుకోండి, అటు చూసుకోండి. కాస్త లీడ్ చిన్నగా ఉంటేనే ఎప్పుడైనా దానికి ఒక లుక్ వస్తుంది, అక్కడ మంచిగా ఒక అందంగా కనబడుతుంది అనమాట. పేపర్ కానీ ఆ వార్త కానీ. లీడ్ పెద్దగా ఉంటే సన్నగా పొడుగా అవుతుంది అనమాట. అలాంటప్పుడు అది చూడడానికి మంచిగా కనబడదు. ఓకేనా? ఓకే, అర్థమైందా? ఇలా పెట్టేసుకొని స్టైల్ షీట్ ఉన్నాయి కదా, దాంట్లో మనం చెప్పుకున్నాం కదా, స్టైల్ షీట్ పెట్టుకొని ఇంకా ఏ టూల్ తీసుకోండి, ఇక్కడ పెట్టుకొని ఇలా డ్రా చేసి ఐటమ్ కాపీ చేసుకున్నారా, ఐటమ్ కాపీ చేసుకొని కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. ఈ హెడ్డింగ్ను డేట్ లైన్ను హైలైట్ చేసుకొని ఇమేజ్ బాక్స్ తీసుకొని ఇలా తీసుకొని ఇక్కడ చూడండి ఐటమ్ ఎంత వరకు ఉంది. ఇంకా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కాలమ్స్ ఒక 2-3 కాలమ్స్ అట్లా ఇచ్చుకోండి. కాలమ్స్ 2 or 3 ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఇలానే ఓకే సెట్ అయినప్పుడు ఇక్కడికి రండి. మళ్ళీ ఫోటో కాడికి పోయి ఆ ఫోటో తెచ్చేసుకోండి. కాపీ ఇమేజ్, కంట్రోల్-V పేస్ట్, షిఫ్ట్-ఇన్ ఫోటో అయినాక దీన్ని ఇలా ఓకే. ఇప్పుడు ఇది దగ్గరకు రావాలంటే చూడండి, ఇక్కడ ఐటమ్కు ఈ ఫోటోకు దగ్గరనే కదా, ఇలాంటప్పుడు ఏం చేయాలని చెప్పినా తెలుసుగా మీకు. ఫోటోకి డబుల్ క్లిక్ ఇచ్చేసి రౌండ్ అండ్ ఉన్నది. ఇక్కడ రౌండ్ కాడ ఇక్కడ ఒకటి ఇట్లా నంబర్స్ కొంచెం టెక్స్ట్ వ్యాప్ అనేది పెంచుకోండి. ఇలా 4 కొడితే చూసేదా ఇట్లా జరిగిపోయినాక కింద సెట్ అయిందా చూసుకోండి. ఇక్కడ ఓకే, ఇక్కడ కూడా సెట్ అయింది. సో ఇట్లా మరి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంటంటే ఇటు మొత్తం 2 కాలంలు వచ్చినాయి, మరి ఇటు మొత్తం 4 కాలంలు ఎత్తావు అన్న. ఇటు మొత్తం నువ్వే చెప్పినావు అన్న, అటు 4 సేమ్ వేయొద్దాన్ని. వేయను, చెప్తా కొంచెం సబర్ చేయండి. సబర్ కరో, టెన్షన్ మత్ కరో, నో టెన్షన్. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో వార్త తెచ్చుకోండి. ఇప్పుడు చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇంకో వార్త, ఏ వార్త ఉందనుకోండి. ఇప్పుడు ఈ వార్త ఉంది, దీన్ని కాపీ, కంట్రోల్-C కాపీ, డిలీట్, ట్రాన్స్ఫార్మ్, పేస్ట్, ట్రాన్స్ఫర్.
కంట్రోల్ A కంట్రోల్ C క్వార్క్ పేస్ట్. ఓకేనా, వచ్చేసిన తర్వాత ఇవన్నీ సెట్ చేసుకోవాలి కదా, ఇలా సెట్ చేసుకోండి. నేనైతే వర్క్ నేర్చుకుంటే అప్పుడు ఘోరం ఉండే సినిమా, చెప్తా తర్వాత అవన్నీ. ఇప్పుడే పెట్టేసాను. దీన్ని లీడ్ అనేది కాపీ చేసుకోండి, కంట్రోల్ C కాపీ. ఇక్కడికి వచ్చేసి 2 కాలంలో ఇస్తాను చూసిరా, 2 కాలంలో ఇచ్చిన, పేస్ట్ చేసి ఇక్కడ ఎంటర్ కొట్టేసి దీన్ని 2 హెడ్డింగ్ 2 లైన్లు చేసిన, కంట్రోల్ A ఇలా చేసి దీన్ని ఇక్కడ ప్రియాంక కొల్లు ఇచ్చుకొని, ఇక్కడ 28 ఉంది కదా, ఇక్కడ 30 ఇచ్చుకోండి, ఇలా ఇచ్చుకొని ఎంటర్ కొట్టేసాను. ఇలా వచ్చేసిన తర్వాత ఇది ఇలా ఎడ్జ్కి టచ్ చేయాలి, కిందికి ఇట్లా అనండి పెద్దగానే, ఎందుకంటే ఇది మనం బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుంటాం అన్నట్టు. ఇప్పుడు ఐటమ్ సెలెక్ట్ చేసి కంట్రోల్ C కాపీ, మళ్ళీ టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇలా పేస్ట్ చేసిన తర్వాత అది ఎక్కడ దాకా ఉందో తెలియదు అంటే ఫస్ట్ దీన్ని పెంచుకొని ఇలా ఐటమ్ ఎంత ఉందో తెలుస్తుంది అనమాట. ఐటమ్ ఎంత ఉంది, ఇక్కడ వరకు ఉంది, ఉన్నప్పుడు దీన్ని ఇక్కడ వరకు ఇట్లా ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఫోటో పెట్టండి, ఆ ఇమేజ్ బాక్స్ ఫోటో తీసుకొని ఓకే, ఫోటో ఇక్కడ ఉంది, ఫోటో కాడికి వచ్చేసి కాపీ ఇమేజ్ క్వార్క్, కంట్రోల్ V పేస్ట్, కంట్రోల్ Shift F, విత్-ఇన్ విండో అయిపోయిన తర్వాత ఇక దీన్ని ఇక్కడ వరకు తగ్గించుకొని ఇలా తగ్గించుకొని, ఇది ఉంది కదా బ్యాక్గ్రౌండ్ పైన టెక్స్ట్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ పెంచుకున్నాం అనుకున్నా, దాన్ని ఇలా డ్రా చేయండి. డ్రా చేసుకొని ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమి ఇచ్చుకున్నాం ఇవ్వండి, ఇలా ఇచ్చిన తర్వాత దీనికి నన్ను పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా పెట్టేసాం. ఓకే, పెట్టిన తర్వాత ఏం చేయాలి, దీన్ని డిలీట్. చూడండి, ఎందుకంటే ఇవన్నీ పేజ్ ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ రండి, ఇంకో వార్త తెచ్చుకోండి. ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది, ఇప్పుడు ఈ ఐటమ్ ఇలా కాపీ చేసుకోండి, ఈ ఐటమ్ ఇలా కాపీ చేసుకోండి. కంట్రోల్ C కాపీ, ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ A కంట్రోల్ V పేస్ట్, ట్రాన్స్ఫర్ అయిందా? అవుతుంది, ముందుగా మనం చేసినాక కాకపోవడం. ఇలా సెలెక్ట్ ఇట్లా క్లిక్ చేసి కంట్రోల్ A కొట్టి కంట్రోల్ C, ఇది ఇంత క్లియర్గా తెలుసా, ఒక 2000 సార్లు చెప్తాను వచ్చినాయి. అయితే ఇలా పెట్టుకొని అనకాపల్లి ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇవన్నీ స్పేస్లన్నీ దగ్గర కొట్టుకోండి, ఇలా అన్నీ సెట్ చేసుకోండి ఇట్లా. ఎందుకంటే మనం సెట్ చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మిస్టేక్స్ ఉన్నాయా, హెడ్డింగ్ ఎలా ఉంది, మధ్యలో డాట్స్ ఏమేమి ఉన్నాయి, ఏమన్నా క్వశ్చన్ మార్క్స్ వస్తాయి అప్పుడప్పుడు, క్వశ్చన్ మార్క్స్, డబ్బాలు, ఫాంట్ పోతే ఒక్కోసారి ఇంగ్లీష్ పదాలు వచ్చినప్పుడు కూడా ఫాంట్ పోతుంది ఒక్కోసారి, చూసుకోవాలి మీరు ఒకసారి. ఒక్క లుక్ వేయండి, ఇట్లా కింద నుంచి మీద టక్కన చూడాలి, ఇట్లా అన్ని తెల్ల అక్షరాలు ఉన్నాయా లేవా, మధ్యలో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయా, ఏమన్నా ఫాంట్ మిస్ అయిందా, ఇవన్నీ ఒకసారి లుక్ వేయండి. ఇట్లా ఈమె పేరు ఇప్పుడు చెప్పిన పేరు కదా, ఈమె పేరు కాడ ఈమె పేరును హెడ్డింగ్గా కలిపేయాల్సిన అవసరం లేదు. ఒకటి ఇట్లా ఇచ్చుకొని దీన్ని ఒక చిన్న పేరు లాగా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. అది చూపించా. ఫస్ట్ అయితే లీడ్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ సేమ్ ఇట్లా డ్రా చేసి పేస్ట్, మరిన్ని విజయాలు సాధించాలి, ఇట్లా ఎంటర్ కొట్టేసుకొని ఎంటర్ లేగొట్టి ఇక్కడ నో స్టైల్ పెట్టుకొని ఇలా పెట్టుకొని కొంచెం పెంచుకొని ఇక్కడ ఎంత ఉంది 53 ఉంది, ఇక్కడ ఎంత తెచ్చుకోవాలి మళ్ళీ సేమ్ 53 ఇవ్వండి. తక్కువ ఎక్కువ అయితే మళ్ళీ మార్చుకుందాం, దాందేముంది, సింపుల్ కదా. ఇట్లా సెంటర్ కొట్టుకొని ఓకే, చూడండి 53 ఎక్కువ అయింది. అయినప్పుడు ఏం చేద్దాం మరి, 50 ఇవ్వాలన్నా ఇచ్చేయన్నా, ఏం కాదు. తక్కువ ఎక్కువ అయితే మళ్ళీ జరుపుకుందాం, మళ్ళీ ఏం చేయి, ఒక 48 ఇచ్చుకోవట్లా. ఇప్పుడు ఓకేనా అన్న, సూపర్. ఇప్పుడు ఏం చేయి, ఇమేజ్ బాక్స్ ఇచ్చే, ఇమేజ్ బాక్స్ తడుతుందా, ఇట్లా ఇమేజ్ బాక్స్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి కూడా టెక్స్ట్ బాక్స్ ఇవ్వాలి. ఇచ్చి ఏం చేయాలన్నా, టెక్స్ట్ బాక్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, న్యూస్ పెడతాం, అంతే కదా. వెరీ సింపుల్. కాపీ పేస్ట్, కిందికి చూసుకో ఎంత ఉందో, వీడి వరకు ఉంది. ఉన్నాక ఫస్ట్ ఫోటో వేసుకో, ఇక్కడికి వచ్చేసినాం, కాపీ చేసుకున్నాం, ఇక్కడికి రా, పేస్ట్ చేయి, కంట్రోల్ Shift F,
ఫిట్ ఇన్ విండో ఎట్లా అయిందా? ఫిట్ ఇన్ విండో సూపర్ అయింది కదా అన్న. అవుతుంది అన్న, మరి సూపర్ అవుడు కాదన్న, మనం చేయాలి దాన్ని సూపర్ చేసుకొని అప్పుడు మనది మనం చూసుకొని. నేను మీకు తెలుసా, నేను కొత్తల పీడిఎఫ్ చేసినప్పుడు, నేను వర్క్ చేసి నేర్చుకున్న రోజులల్లా పీడిఎఫ్ చేసినప్పుడు ఎంతో చెమటలు గారిన తర్వాత అయినా సరే ఏసీ ఉండేది మళ్ళీ ఆఫీస్లో. ఏసీ ఉన్న ఆఫీస్లో నేను పేపర్ చేసినప్పుడు నాకు చెమటలు గారి తుడుచుకుంటా చేసేది. చేసుకున్న తర్వాత మొత్తం పేపర్ అంతా అయిపోయినాక ఆ పేపర్ను ఒక 20-30 సార్లు చూసుకుంటాను ఆ పీడిఎఫ్ని ఓపెన్ చేసి. అంటే నేను చేసిందేనా ఇది, నేను చేసిన కదా, అసలు ఎట్లా పెట్టినా, లీడ్ ఎట్లా పెట్టినా, ఇది ఎట్లా పెట్టినా అని చెప్పేసి ఒక 20-30 సార్లు ఈజీగా చూసుకునేదాన్ని. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఆఫీస్కి పోయేంత వరకు. అంటే అదంతా ఒక ఆనందం అన్నమాట. అరే అమ్మ, అసలు నేను చేసిన పేపర్ కదా అని చెప్పి మా వాళ్ళందరికీ పంపించుకున్నాడు, మా ఫ్రెండ్స్ పంపించుకున్నాడు, నేను చేసిన ఆ పేపర్ ఇది అని. అట్లా కొంచెం సంతోషాలు ఉంటాయి కదా మనకు కొంచెం వర్క్ వచ్చినప్పుడు. సో అలా చాలా మెమొరీస్ ఉండే అప్పటి. సరే, ఇప్పుడు దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ వేసుకోవాలనుకుంటే దీనికి మనం ఎక్కువ ఇచ్చినాం కదా, ఇక్కడ ఉంది ఇది. ఇలా పెంచేస్తుంది, ఇలా పెంచుకొని దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమి ఇచ్చుకోవాలనుకుంటున్నారో చూసుకొని దీనికి సేమ్ అవుతుంది చూసుకొని దీనికి నన్ను ఇచ్చుకోండి. ఓకేనా? ఇట్లా ఇప్పుడు ఏం చేసినాం మనం ఇక్కడ చూసుకుంటే 2 ఈక్వల్ వార్తలు అయినాయి మనకు. 2 ఈక్వల్ వార్తలు వచ్చేసినాయి. ఈక్వల్ వార్తలు మనం చేసిన వాటిలో వాటిని ఈక్వల్. సో మీరు కూడా ఇట్లా ఈక్వల్ చేసుకుంటే చూసుకోవాలి. ఫోటో చిన్న చేయడం, ఐటమ్ చిన్న చేయడం చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఏం చేయడం, మనము మొత్తం సేమ్ మళ్ళీ 4 కాలంలో వేసుకోవచ్చు. ఒక వార్త ఉన్నది అనుకోండి, ఇప్పుడు ఇంకో వార్త వచ్చేసి మీకు 4 కాలంలో వేసి చూపిస్తే ఏమవుతుంది అంటే మధ్యలో 2 కాలమ్స్ వచ్చింది కదా. 2 కాలమ్స్ వచ్చినప్పుడు ఏమైందంటే సేమ్ కనబడదు అన్నట్టుగా, అది అక్కడ ఇక్కడికి ఒకలాగా కనబడదు అన్నట్టు. అది ఇప్పుడు వార్త ఉంది, ఇట్లా కాపీ చేసుకోండి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, ట్రాన్స్ఫర్, Ctrl+S పేస్ట్. ఓకే. అయితే అప్పుడు నేను పేపర్ చేసి అన్ని గ్రూపుల్లో షేర్ చేసుకుంటాను అన్నమాట. నేను నా పేపర్ను వాడు నేను ప్రింటింగ్ మిషన్ చేస్తాను. ఫస్ట్ ప్రింటింగ్ మిషన్ చేసి వాళ్ళు చేస్తూ ఉంటే చూసి వర్క్ నేర్చుకున్నాను కదా. నేను వర్క్ నేర్చుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలు మా ఆఫీస్లో తెలియదు నేను కంప్యూటర్ కొన్న విషయం. అక్కడ వాళ్ళు వర్క్ చేస్తా అంటే నాకు చూసి నాకు ఉత్సాహం తట్టుకోలేక నేను కంప్యూటర్ కొనుక్కున్న తర్వాత రోజు వాళ్ళు చేసిన చూడడం, ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయడం, అట్లా చేసిన. ఒక 2 సంవత్సరాలు తెలియకుండా చేసిన, వాళ్ళ ఆఫీస్లో తెలియకుండా చూసి చేసి తర్వాత తెలిసింది. 10 రోజులు తెలియకుండా ఉంటుంది కదా. రోజు మా దోస్తాడు కూడా వచ్చిండు, కథం చూసిండు, మంచోడలే కానీ. అంటే ఆయన కూడా నేను చెప్పలేదు వాళ్ళకి. చెప్తే నేను ఆయనతో అన్నా, ఇప్పుడు నేను ప్రింటింగ్ మిషన్ కూడా ఉండే అట్లా వాళ్ళు వర్క్ చేస్తుంటే పోయి ఆయన చూసిన కదా. నేను ఒకవేళ కంప్యూటర్ కొన్నాను తెలిస్తే మాత్రం వాళ్ళు ఆయనతో చూడించేటోళ్ళు కాదు. అందుకోసమే నేను చెప్పలేదు ఫస్ట్ వాళ్ళకు కదా. ఏం చేస్తున్నా, జస్ట్ వాళ్ళు చేసేది చూడడమే. మనం చూస్తే సరిపోతుందండి. వాళ్ళు మనకు పని కట్టుకొని చెప్పాల్సిన పని లేదు మనకు. మెకానిక్ నా మైండ్ అంతా మెకానిక్ మైండ్ మనది. అంటే తొందరగా పసిగడతాం అన్నమాట. ఏదన్నా చెప్పిల్లంటే వాళ్ళు ఒక్కటి చెప్తే మనం 10 రకాలుగా ఆలోచిస్తాం, దాన్ని 10 రకాలుగా నేర్చుకుంటాం. ఏదన్నా ఉంటే నేర్చుకునే మైండ్, దీన్ని ఏమంటారు మరి ఇంగ్లీష్లో, కానీ మనం అట్లా తొందరగా క్యాచ్ చేస్తాం ఏదన్నా ఉంటే. అందుకే మనకు చూపేంటికి కూడా భయపడతారు వాళ్ళని. నాకు అట్లా ఆ ముద్ర పడిపోయింది నాకు. వీని ముందుగానే చేయొద్దురు అనుకుంటారు. చూసిన కథమే మనకు వచ్చేస్తుంది. అది అట్లా ఉండాలి మీరు కూడా. చూసిన కథమే చూసిన కథ మనకు వచ్చేస్తుంది అంటారు. సో ఇలా ఇప్పుడు టెక్స్టైల్ బాక్స్ డ్రా చేసుకొని ఇక్కడికి వచ్చేసి దీన్ని కాపీ చేసుకున్నాం ఆల్రెడీ. పనిలో పడి అన్నీ మర్చిపోతాం. పేస్ట్ చేసి డేట్ లైన్ను హైలైట్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని కలర్ రెడ్ ఇచ్చి ఇలా హైలైట్ చేసుకొని దీనికి ఇప్పుడు ఒక ఇమేజ్ బాక్స్ డ్రా చేయండి. ఇమేజ్ బాక్స్ ఇలా డ్రా చేసి కింద వరకు ఐటమ్ బాక్స్ ఎంత ఉందో చూసుకొని సెట్ అయ్యేటట్టు విధంగా చూసుకోండి. ఓకేనా? ఇది సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయినప్పుడు ఇలా ఉంచేసి ఆ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ఇచ్చేసుకో. కాపీ ఇమేజ్, Ctrl+V పేస్ట్, Ctrl+Shift+F. ఇట్లా కొడితే ఏమైంది ఇక్కడ చూడండి మీరే. ఏమైందన్నా ఫోటో ఒత్తినట్టు అయింది కదా. సో ఇలా ఒత్తినట్టు కావద్దంటే ఏం చేయాలన్నా చెప్పిన కదన్నా ఏం చేయాలో. ఇట్లా ఈ చేయి గుర్తే ఉన్నప్పుడు Ctrl+Shift+Alt బట్టి ఇలా పెంచుకొని ఇలా కావలసినంత వరకు ఇట్లా సెంటర్లో పెట్టుకోండి. ఇలా ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, దగ్గరికి వచ్చింది కదా. దీన్ని కూడా ఏం చేయాలని చెప్పిన మీకు, ఇలా దగ్గరికి లేకుండా అంటే దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ రౌండ్ అండ్ రౌండ్ వచ్చింది. ఇక్కడ రౌండ్ అండ్ రౌండ్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇది ఏంటిదంటే
టెక్స్ట్ వ్యాప్ అనమాట, జరిగిపోతుంది అనమాట. 4 ఇచ్చుకొని ఇలా ట్యాబులు కొట్టేసుకుంటూ వచ్చేస్తే ఎంటర్ కొట్టండి, కథ జరిగిపోయింది. ఓకేనా, ఇడికి వరకు సెట్ అయింది. సెట్ అయిన మరి దీనికి కాలమ్స్ ఇవ్వాలి కదా, ఇవ్వాలి. ఇక్కడ 2 ఇచ్చుకొని ఇట్లా ఎంటర్ కొట్టండి, కథ 2 కాలమ్స్ ఫిట్ అయిపోయింది. మనకు పేజ్ అనేది ఫిట్ అయిపోయింది. ఇటు మొత్తం కూడా మనము ఇటు సైడ్ చిన్న అంటే ఇక్కడ మనం ప్రస్తుతానికి పెద్ద వార్తలు వేసినాం, కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్పి ఇటు అన్ని చిన్న వార్తలు 10 గల పెట్టొచ్చు, ఇటు 10 గల పెట్టొచ్చు, ఇటు 10 వార్తలైనా పెట్టొచ్చు. చిన్న చిన్న వస్తే విషయదా ఏం లేదు, లీడ్ పెట్టాలి వార్త పెట్టాలి, లీడ్ పెట్టాలి వార్త పెట్టాలి. వార్తలు ఎక్కువైనప్పుడు పెట్టేసి ఇటు చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఆప్షన్ అంతా ఇలా సెట్ చేసుకో. ఎప్పుడైనా సరే ఇటు 2 కాలం దింపినాం, ఇటు 4 కాలం దింపినాం, ఇటు 4 కాలం దింపుతాం, ఇటు 3 కాలం దింపినా, ఇటు 3 కాలం దింపుతాం. అట్లా దింపొద్దు, ఇట్లా అటు ఇటు మనకి ఇలా వార్తలు కూడా కరెక్ట్ ఫిట్ అయ్యేటట్టు వచ్చినాయి కదా, అట్లా వస్తాయి రాకనే మనం సెట్ చేసుకోవాలి. అట్లా ఫిట్ అయ్యేటట్టుగా పేజ్ ఒకటి ఫినిషింగ్ పేజ్ ఎట్లా ఫిల్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. నాకు ఇట్లా నేను వర్క్ చేసిన రోజుల్లో ఇట్లా పేజ్ ఫిల్ చేయడం అంటే పెద్ద బ్రహ్మకట్టం ఉండేది నాకు. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా కొంచెం ఖాళీ జాగా ఉన్నది, దీంట్లో కూడా ఒక వార్త పెడితే మనకి ఇప్పుడు 3 పేజీలు అనేవి మొత్తం ఫిల్ అయిపోయి. ఇలా కూడా ఒకటి వార్త పెట్టి చూపిస్తాను. నేను ఫోటో కోటి పెట్టినా, వార్త కోటి పెట్టినా. ఓకే, ఇప్పుడు ఇది కాపీ చేసుకున్నాం. Ctrl+C కాపీ, లెఫ్ట్ Ctrl+C కాపీ, ఇక్కడ రండి. ఇక్కడికి వచ్చేసి ఇది ఉంది కదా బాక్స్, ఐటమ్ పేస్ట్ చేసుకొని జరుపుకొని సెట్ చేసుకోండి స్పేస్లో. ఇటువంటి కష్టాలు వస్తుంటాయి. నేను వర్క్ చేసుకున్న రోజులలో ఇంకా చాలా కష్టం అసలు చెప్పేటోడే ఉండేటోడు కాదు. నేను అతడు ఇంకో టైప్ అయినా ఏం చేస్తాను అంటే రిపోర్టర్లు పంపించిన వార్తలన్నీ సెట్ చేసి ఇచ్చేటోడు ఒక ఆయన. అట్లా సెట్ చేసి కూడా ఇట్లా సెట్ చేయని కూడా ఒక ఆయన ఉండేటోడు మా ఆఫీస్లో. ఓకేనా, సబ్ ఎడిటర్కి ఏం లేదు, సబ్ ఎడిటర్కి మొత్తం వార్తలు ఫోటోలు రిపోర్టర్లు పంపించినాయని నేను సెట్ చేసి ఇవ్వాలన్నట్టు. అట్లా ఉండే ఆ రోజుల్లో కూడా. ఆయనతో పెద్ద నాకు ఆయనతో పెద్ద తలకాయ నొప్పి అయింది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా ఆయనతో ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని తిట్లు పడ్డాను. సరేపాయి వాడు తిట్టినే మనకు మంచి అయింది అనుకోండి. ఆయన తిట్టడం వల్లనే ఆ కసితోటే ఇంకా వర్క్ నేర్చుకున్నాం, ఆ కసితోటే ఇంత స్థాయికి వచ్చినాం. కానీ ఆయన ఇప్పటికీ అదే రైటర్గా అదే వార్తలు సెట్ చేసుకుంటున్నాం. కొందరు అంతే, ఏం చేస్తాం, ఎక్కువ టెస్ట్ తీసుకోరు. నాకు ఎందుకు అంటాడు, నాకు ఎందుకు అవసరం లేదు, నాకు చాలు, నువ్వు వార్తలు సెట్ చేసి ఇస్తాను, నాకు చాలు. ఆ తలకైనప్పుడు నాకు వద్దు అంటాడు. అబ్బో వర్క్ నేర్పుతున్నాను నువ్వు, ఆ రోజులు ఆయన వర్క్ నేర్చుకోవాలంటే అబ్బో వద్దు అని శ్రీను ఆయన మంచి వార్తలు కొట్టగలుగుతారు, మంచి రైటర్ అనుకోండి. అసలు మంచి వార్తలు ఇస్తాడు, మంచి వార్తలు రాస్తాడు. అంత నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చాలా ఉన్నాయి నాకు. ఉన్నా కూడా ఇదంతా నేర్చుకోవచ్చు అంటే చూడొద్దు, ఆ తలకైనప్పుడు నాకు వద్దు, నాకు ఇది జీతం చాలు, నేను ఇట్లనే ఉంటాను, నాకు వద్దు. నిమ్మలంగా వచ్చి వార్తలు సెట్ చేసి వాళ్ళకి ఇస్తా, నేను సపరేకపోతా. సో అట్లా ఉండొద్దు. ఎందుకంటే మనం కూడా చేయాలి. చేస్తే అబ్బో వాళ్ళు మాకు వర్క్ ఎక్కువ చెప్తారు, చేస్తే ఇబ్బంది అవుతుంది, చేస్తే ప్రశాంతత ఉన్నది కాదు, మనకు వర్క్ వస్తుంది. ఏ పనికైనా ఎప్పుడైనా భయపడద్దు, అసలు చేసుకుంటూ పోతూనే ఉండాలి. పనికైనా భయపడతాం, చేస్తే అయితే సాధ్యం అంటారు చేస్తాం. అది ఏ పని అయినా సరే చేస్తాం, 100% చేస్తాం. పనికి అందుకే భయపడదు, ఏ పని భయపడదు. పని చేస్తూ ఉంటే ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది కదా, అంత సీనియర్లో అవుతాం, అంత స్పీడ్ అవుతాం. సో అట్లా Ctrl+D చూడండి. ఇప్పుడు మనకు ఈ పేజ్ కూడా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ పేజ్ చిన్న చిన్న వార్తలు వచ్చినాయి, ఎట్లా సెట్ చేసుకోవాలి వేసుకున్నాం. ఇటు జనరల్ వార్తలు ఇవి పెట్టుకున్నాం, లోకల్ వార్తలు ఇలా ఇంకా చిన్న వస్తాయి. ఇంకా చిన్న వచ్చినప్పుడే సేమ్ ఇట్లనే ఇటు సైడ్ ఇట్లా సెట్ చేసుకున్నాం, ఇటు కూడా అటు ఈ చిన్న అనేవి సెట్ చేసుకోవాలి. వార్తలు బాగా ఎక్కువ వచ్చినప్పుడు ఫోటో పెట్టకున్నా సరే కానీ, కొంచెం చిన్న ఫోటోలు అనేవి పెట్టే సరే కానీ వార్తలన్నీ కవర్ చేసే ఉపాయం అదన్నమాట. అన్నప్పుడు ఆ విషయానికి అట్లా పెడితే ఫస్ట్ పేజ్ ఎక్స్ట్రా పేజ్ మాత్రం ఇలా చేసుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైందా మీకు క్లియర్గా? మనం యాడ్స్ ఎట్లా డిజైన్ చేయాలో కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ ఉన్నాయి. మనకి ఎపిసోడ్లో కూడా మొత్తం మీకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మీకు అసలే ఫోటోషాప్ రానోళ్ళు, అసలే మాకు యాడ్స్ డిజైన్ తెలియని వాళ్ళకి కూడా మంచిగా నేర్పిస్తాను. నేను మంచిగా బల్బం బట్టి దిద్దినట్టు నేర్పిస్తా. డోంట్ వరీ, అస్సలు మిస్ కాకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇక్కడికి. మన ఫస్ట్ ఛానల్కి పోవాల్సింది అసలు నేను తీసుకోపోలేదు, ఎలా పొద్దున మర్చిపోయాను. చూడండి, కొత్త వాళ్ళకి ఇక్కడ చూడండి, మన ఛానల్లో కార్క్ ఎక్స్ప్రెస్ సిరీస్ స్టార్ట్ చేసాం. ఇక్కడ 10 ఎపిసోడ్లు అయినా ఇప్పటి వరకు. ఇంకా ఇవి కాకుండా కూడా మన దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి, డిజైన్ చాలా వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మంది షేర్ చేయండి. మీరు మాత్రం
కొత్తగా పేపర్ నేర్చుకున్న మాత్రం ఈ ఎపిసోడ్లు అస్సలు మిస్ కాకండి. వీటిని ఫార్వర్డ్ చేసి కూడా చూడకండి. క్లియర్గా అది అయిపోయేంత వరకు నేను ఏం చెప్తున్నాను మొత్తం వినుకుంటా సరే ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఒకసారి వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ స్కిప్ చేయకుండా ఆపకుండా ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ టైము అప్పుడు ఆపుకుంటుందని అప్పుడు స్కిప్ చేసుకుంటుందని అప్పుడు వర్క్ చేసేటప్పుడు అప్పుడు చేయండి అట్లా. కానీ ఫస్ట్ టైం అయితే వీడియో మొత్తం చూడాలి. చూసిన తర్వాతనే చెప్పినంత మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనతో మనం షేర్ చేయండి. షేర్ చేస్తే మన ఇద్దరికి వెళ్ళిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు చేసినాం కదా, దీన్ని అవుట్పుట్ చూపిద్దాం. కంట్రోల్-S కంట్రోల్-P. వీడియో చేసే కాడ చాలామంది చూస్తలేరు, వీడియో చేస్తలేరు అంటున్నారు. మళ్ళీ చూడండి, మీకు నేను చేసే ప్రతిదీ మనం అవుట్పుట్ ఇస్తా ఉన్నాం. ఎన్ని పేజీలు ఇక్కడ 1 2 3 వరకు. ఓకేనా? ప్రాపర్టీస్ కూడా వచ్చేసి ప్రాపర్టీస్లో సైజులు ఇవే సేమ్ మన సైజులు ఇచ్చుకున్నాం. ఓకే. నాకు ఒకటి ఇక్కడ ప్రింట్ కాడికి రండి. ప్రింట్ కాడికి వచ్చిన తర్వాత ఓకే, ఇక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు. డెస్క్టాప్ డేట్ ఎంత, డేట్ వేసుకోండి 24. ఓకేనా? ఓకే, సేవ్. ఓకే, సేవ్ అవుతుంది. సేవ్ అయింది. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చిన్నగా చేసుకోండి. చిన్నగా చేసుకొని చూసుకుందాం ఎట్లా చేసినామని. చూడండి, మనం ఇది ఎక్స్ట్రా పేజ్ యాడ్ అనేది ఇలా డిజైన్ చేసుకోవాలి. ఒక ఎక్స్ట్రా పేజ్ అనేది వేసినాం మనం. ఓకేనా? ఇలా ఎక్స్ట్రా పేజ్ వేసినాం. ఇది వేసిన తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ నుంచి మన కంటిన్యూషన్ ఫ్రంట్ పేజ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నిన్న మనం చేసిన ఎపిసోడ్ ఇది 10 ఎపిసోడ్లో మనం ఈ డిజైన్ చేసినాం. ఎవరైనా సరే మధ్యలో మన ఎపిసోడ్లోకి వచ్చిన వాళ్ళు మాత్రం మధ్యలో నుంచి చూడకండి, ఫస్ట్ ఎపిసోడ్ కంచి రండి దయచేసి. ఎందుకంటే అక్కడి నుంచి వస్తేనే మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఇస్తున్నాం మన అవుట్పుట్ అనేది. జూమ్ చేసి చూపిస్తాం. చూడండి, ఇంత మంచిగా మీరు సూపర్ అవుతారండి. మీరు నిజంగా ఇట్లా వర్క్ నేర్చుకున్నారంటే మిమ్మల్ని మించిన వాళ్ళు ఉన్నారు ఇక. ఓకేనా? ఫుల్ సబేటర్లు అన్నట్టు. అంటే నేను చెప్పాను కదా, మొత్తం సబేటర్, సగం సగం కాదు, మొత్తం సబేటర్లు అవుతారు మీరు ఖచ్చితంగా. ఏంది 2 వరకు అయినాయి. ఓహో, 3 అంటే 3 కదా. నేను అది మర్చిపోయాను కదా, దీన్ని చేద్దాం. నేను ఏది మర్చిపోయాను అంటే ఎక్స్ట్రా పేజ్ మర్చిపోయి 3 ఇచ్చిన. కంట్రోల్-S కంట్రోల్-P రాలేదు. కంట్రోల్-S కంట్రోల్-P వస్తుంది వచ్చింది. డూ PDF 11 పేజెస్ 1 to 4 ఇవ్వాలి. మన ఎక్స్ట్రా పేజ్ని మనం మర్చిపోయినాం కదా. ప్రాపర్టీస్ కాడికి వచ్చేసి కస్టమ్స్ పెట్టుకొని ఇది ఓకే, ప్రింట్ ఓకే, ఇవాళ డేట్ 24. ఇక్కడ డెస్క్టాప్. ఓకేనా? ఓకే, మీడియం సైజు ఇదంతా ఓకే. ఓకే, చూడండి ఇప్పుడు ఓపెన్ అవుతుంది. 4 పేజీలు ఇప్పుడు చూసారా. ఫస్ట్ ఎక్స్ట్రా పేజ్ యాడ్ వచ్చేసింది. మన ఫ్రంట్ పేజ్ ఎట్లా వచ్చేసింది. బ్యానర్ ఐటమ్, ఫ్రంట్ పేజ్ వార్తలు. చూడండి, సెకండ్ పేజ్ వచ్చేసింది. ఇక ఫస్ట్ పేజ్ మనం లెక్కలో రాదు, మనం కౌంట్ చేయొద్దండి. మళ్ళీ థర్డ్ పేజ్ మనం చిన్న చిన్న వార్తలు అన్నీ అని పెట్టినాం కదా. చూసారా ఎట్లా ఉన్నాయి, ఇవి ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇట్లా చిన్న చిన్న వార్తలు ఎక్కువ వచ్చినప్పుడు ఇట్లా ఒక స్క్రీన్ అనేది వేసుకొని దాన్ని మొత్తం అటు పెట్టవచ్చు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇటు పెట్టుకొని మళ్ళీ ఇవన్నీ కూడా ఇటు వేసుకోండి. ఇట్లా అటు ఇటు పెట్టినట్టుగా వార్తలను చూసి సెట్ చేసుకోండి. ఈ పేజ్లో సెట్ కాలేదు, ఇంకో పేజ్లో ఈ వార్త బాగా పెద్ద ఉందనుకోండి, ఇంకో పేజ్లో సెట్ చేసుకుంటట్టు ఇట్లా చూసుకొని మీరు PDF అనేది కొట్టుకోవాలి ఇట్లా నీట్గా. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా చూస్తూ ఉండండి. మన ఎపిసోడ్స్ ఇంకా చాలా ఉన్నాయి. తొందరపడండి, సగం సగం వర్క్ నేర్చుకోవద్దు దయచేసి. మొత్తం పని నేర్చుకోండి, మొత్తం సబేటర్లు కావండి. ఓకేనా? అవుట్పుట్ ఇలా ఉంటుంది. చాలామంది అవుట్పుట్ వదిలేస్తున్నారు. అవుట్పుట్ చూస్తేనే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తే తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాం మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.